భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రతరంగా మారిన నేపథ్యంలో రెండు దేశాలు వినియోగిస్తున్న అధునాత వైమానిక రక్షణ వ్యవస్థలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాటిలో ముఖ్యంగా భారత్ వినియోగిస్తున్న S-400 ట్రయంఫ్ మరియు పాకిస్తాన్ వద్ద ఉన్న HQ-9 వ్యవస్థలు ప్రత్యేకంగా గుర్తించదగ్గవి. S-400 ట్రయంఫ్ రష్యా తయారీ ఈ సిస్టమ్ను భారత్ ఇటీవలే కొనుగోలు చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఒకటి. గుర్తింపు పరిధి 600 కిలోమీటర్ల వరకు, క్షిపణి లక్ష్య పరిధి 400 కిలోమీటర్ల వరకు. వివిధ పరిధుల్లో క్షిపణుల వేరియంట్లు 120 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు. ఫైటర్ జెట్లు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లు వంటి వాటిని సెకన్లలోనే నాశనం చేయగలదు. ప్రతి స్క్వాడ్రన్ లో 16 వాహనాలు, లాంచర్లు, రాడర్లు, కమాండ్ సెంటర్లు మరియు సహాయక వాహనాలను కలిగి ఉంటాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ వద్ద ఉన్న HQ-9 వ్యవస్థ ఇది చైనా తయారీ వ్యవస్థ. గుర్తింపు పరిధి 200 కిలోమీటర్ల వరకు మాత్రమే. ఇది పాత సోవియట్ సాంకేతికత ఆధారంగా రూపొందించబడింది. ఆధునికత, ఖచ్చితత్వం లోపించడంతో పాటు మే 7న భారత్ చేపట్టిన ప్రతీకార దాడుల సమయంలో HQ-9 యూనిట్లు పూర్తిగా స్పందించలేకపోయినట్లు సమాచారం. భారత విమానాలను సమర్థంగా గుర్తించలేకపోయి HQ-9 యూనిట్లు నాశనమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఇందువల్ల స్పష్టంగా కనిపిస్తుంది S-400 వ్యవస్థ పరిధి, సామర్థ్యం మరియు స్పందన విషయంలో HQ-9 కంటే చాలా మేలు. SRK డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. SRK పన్నీర్తో SRK మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.